బీజేపీ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు ఓట్ల కోసం అడుక్కుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జమ్మికుంటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిందని విమర్శించారు. మూడింట్లో 2 వంతుల మెజారిటీ బీజేపీకి వస్తే ఎట్లయితే 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్, నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఎట్లయితే పార్లమెంటులో ఆమోదించిండ్రో ఈ ఎన్నికలు జరిగిన ఎంబడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, ఇవాళ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ జనాభాను లెక్క కట్టండి, 27% నుంచి బీసీ రిజర్వేషన్లు పెంచండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కాంగ్రెస్ బీసీ జనాభాను లెక్కించాలంటుంది. ఎందుకు బీజేపీ బీసీ జనాభాను లెక్కలు వేయొద్దు అంటుంది? నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇవాళ రేపో మన గడ్డ మీద కాలు పెడుతుండు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీగా ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలో మూలవాసులు వాళ్ళు. ఈ దేశం ఉన్నది, ఈ గడ్డ మీద పుట్టింది, ఈ గడ్డ మీద పెరిగింది. మూలవాసులైన దళితులు, గిరిజనులు, బలైన వర్గాల రిజర్వేషన్లను రద్దు చేసే హక్కు మీకెవరిచ్చిందని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, బీజేపీ గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దు అవుతాయి. అందుకే బీజేపీ ఓడిస్తే మన రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడాలన్నా బీజేపీ ఓడాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజంలో ఉన్న 50 లక్షల నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాల బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాదం పొంచి ఉన్నది. ఎన్నికలైనంబడే నరేంద్ర మోడీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాడు. 10 ఏళ్లు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కూసుమంచిలిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో బట్టి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయని ఆయన ఈరోజు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 500 రూపాయలకే గ్యాస్ పథకాలు అమలు చేశామని తెలిపారు. రైతులపైన కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందన్నారు. తాము వచ్చిన 3 నెలల్లోనే రైతులకు ఇన్సూరెన్స్ కట్టించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల మెస్ బిల్లులు కట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని విమర్శించారు. ఒక స్థాయి మర్చిపోయి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలు తిరుగుతా ఉన్నా, ప్రజలు గమనిస్తా ఉన్నారు. కర్ర పట్టుకొని మళ్ళీ మాయ మాటలు చెప్తూ మన మధ్యకు వస్తున్నాడు. ఒకసారి కర్ర కాల్చి ఓత పెట్టాం. ఆ పార్టీ బీజేపీ పార్టీకి బి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పొందబెట్టాల్సిన అవసరం ఉంది. మత తత్వాన్ని రెచ్చగొడుతూ, కుల తత్వాన్ని రెచ్చగొడుతూ, రాములోని పేరు చెబుతూ మాయ మాటలు చెప్పే బీజేపీ పార్టీకి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యసభలో నేను, లోకసభలో నా తమ్మి, ఇక్కడ ఏమో మీకు సీనన్న. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఇటువంటి సైన్యం ఉంటే బీఆర్ఎస్ ఏంది, బీజేపీ ఏంది? రాష్ట్రంలో ఏమో 1000 కోట్ల అప్పులు చేసి మన నెత్తి రుద్దినాడు కేటీఆర్, కేసీఆర్. వాళ్ళ సినిమా నడవలేదు ఏడా కేటీఆర్, కేసీఆర్. ఇక ఇంకా పెద్ద మొనగాడు ఉన్నాడు దేశ ప్రధానమంత్రి గారు. ఆయన కొత్త కొత్త కథలు చెప్తున్నాడయ్యా. ఆడవాళ్ళ మంగళసూత్రాలు తీసుకొని సాయిబులు ముస్లింస్ కి ఇస్తున్నారంట. ఏడ నిన్నారా ఇట్లా కథలు? ఇటువంటి సినిమా కూడా ఏడ చూడలేదు నేను. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఈ చేతితోనే ఆశీర్వాదం, ఈ చెయ్యి గుర్తుతోనే ఓటేసుకుందాం, ఈ చేతితోనే కారు బండి టైర్లు గాలి తీసేద్దాం. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచా, మంత్రిని అయ్యాను. అదేవిధంగా మే 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలిపించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలోని
ముల్కనూరులో ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం ముల్కనూరు చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పలు పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరింతగా ఈ నియోజకవర్గానికి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ అందరికీ మంచి జరగాలంటే మరోసారి పార్టీని గెలిపించాలని పొన్నం కోరారు. నా తర్వాత వినోద్ కుమార్, బండి సంజయ్ ఎంపీగా వచ్చి ఈ మండలానికి ఏం చేశారో చెప్పాలని, దీనిపై అంబేద్కర్ సాక్షిగా చర్చ చేయడానికి సిద్ధమా అని పొన్నం సవాల్ విసిరారు. మహిళా సోదరి మందులు ఆటోల దగ్గర ఉన్న వాళ్ళు అందరు వాహనాన్ని ముందు రావాలి తల్లి. నా తర్వాత వినోద్ కుమార్ ఎంపీ వచ్చినారు, నా తర్వాత బండి సంజయ్ గారు వచ్చినారు. నేను అడుగుతున్నా, ఈ అంబేద్కర్ సాక్షి ముల్కనూరుగా మీరు ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి ఏం చేసిందో ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. ముల్కనూరులో ఉన్న గ్రామాలు, భీమదేశ్వరి మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధమనే మాట మనం చేస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. వాడా తిరుగుతూ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు బీజేపీ నేతలు. ఈ క్రమంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అడ్డగుట్ట ఏ సెక్షన్లో ప్రారంభమై పాదయాత్ర డి సెక్షన్ వెంకట్ నగర్ మీదుగా సాయినగర్ పోలీస్ స్టేషన్ రోడ్లో కొనసాగింది. పాదయాత్రలో భాగంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సికింద్రాబాద్లో ఓ బామ్మ బీజేపీ సంకల్ప పత్రం 2024ను ఎంతో ఆసక్తిగా చూపుతూ కనిపించింది. దీంతో 10 ఏళ్ల బీజేపీ సుపరిపాలన సాధించిన విజయాలు చేసిన అభివృద్ధి, మోదీ గ్యారంటీలతో కూడిన కరపత్రాన్ని చదవడం, మోదీపై నమ్మకం, బీజేపీపై భరోసాకు ఇదో సాక్ష్యమని బీజేపీ నేతలు సంతోషపడ్డారు. 6 గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రైతు రుణమాఫీతో నాటకాలకు తెరరేపారని ఈటల రాజేందర్ అన్నారు. కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్తో కలిసి సికింద్రాబాద్లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. యాంత్రిక రంగం వచ్చిన తర్వాత చేనేత వృత్తి తీవ్రంగా నష్టపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ద్వారా చేనేత కార్మికులకు అనేక రాయితీలు కల్పించానని అన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలకు నమ్మి ఓటేలే. ఈ అహంకారం ఏంది, కుటుంబ పాలన ఏంది వాళ్ళు గ్రహించి 1 లక్ష రూపాయలు కేసీఆర్ రుణమాఫీ చేయనప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన హామీలు ఇచ్చి ఇవాళ అమలు చేస్తారనేటువంటి భావన ఈ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టగలిగే శక్తి ఈ రాష్ట్ర ఖజానాలో లేదు ఇప్పటికీ. కానీ ప్రజలు కేసీఆర్ ఓడగొట్టాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోట్లు వేసారు. నిన్న మొన్న పాత ఆర్థిక మంత్రి, నేను 19 దాకా కాబట్టి ఆయన ఇవాళ కొత్తగా ఉన్నాడు కాబట్టి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే కూడా నేను శాశ్వతంగా రాజకీయానికి తప్పించుకున్నా అంటున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే లేవు కాబట్టి, మాకు తెలుసు కాబట్టి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా లాలాగూడ రైల్వే వర్క్ షాప్ వద్ద కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గేట్ మీటింగ్లో రైల్వే ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. నరేంద్ర మోదీ సమర్థవంతమైన పరిపాలనను రైల్వే ఉద్యోగులు అందరూ బలపరచాలని కోరారు. దాదాపు 400 సీట్లతో మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నిక కావడం ఖాయమైందన్నారు. కావున తనను సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం అడ్డగుట్ట పరిధిలోని సాయినగర్, చంద్రశేఖర్ నగర్ తదితర బస్తీల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర చేశారు. స్వయంగా ఓటర్లను కలుసుకుని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ బండారాన్ని ప్రజలు గమనించారని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల్లో ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారని అన్నారు. అందుకే 6 గ్యారంటీలపై అడిగితే మాట్లాడలేనని సీఎం చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్నారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నీచానికి దిగజారుతుందని బండి సంజయ్ మండిపడ్డారు. నీచ రాజకీయాలు ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నీచమైన రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దేశ ప్రజలందరూ కూడా ఇక్కడ రాజకీయాలను చూసి ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి, 10 మంది మెచ్చే విధంగా, 10 మందికి నచ్చే విధంగా, దాన్ని చూసి 10 మంది పాటించే విధంగా ఉండాలి తప్ప ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకులను కొంత రాజకీయ పార్టీలు కానీ వివరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం తల తీసుకోలేక ఉంది.
గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేమో ఫోన్ ట్యాపింగ్ పేరుతోని అందరి ఫోన్లు వినడము, వాటిని రికార్డ్ చేయడము, దాని తగ్గట్టు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, చివరకు భార్యాభర్తల ఫోన్లు కూడా వినేటువంటి సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అది కూడా సిరిసిల్ల అడ్డాగా మళ్ళా. షాద్నగర్ పరిధిలో ఉత్సాహంగా బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారం డీకేఆర్ను నిర్వహించారు. కుందుర్గ్, మొగిలిగిద్ద, చించోడ్, అదేవిధంగా కిషన్ నగర్, వెంజర్లలో రోడ్ షో నిర్వహించారు. కమలం గుర్తుకే ఓటు వేయాలని డీకేఆర్ను కోరారు. ఈ ప్రచారంలో బాణసంచా మోతలు, బ్యాండ్ మేళాలతో బీజేపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అరుణపై పూల వర్షం కురిపిస్తూ దారి పొడవునా నీరాజనాలు స్థానికులు పలికారు. ప్రచార రథంపై నుండి రోడ్ షో నిర్వహించి కమలం పార్టీ గుర్తుకే ఓటు వేయాలని డీకేఆర్ను అభ్యర్థించారు. ఈ దేశానికి మోదీ పాలనే శ్రీరామ రక్ష అని, ఈ దేశంలో ధర్మం 4 పాదాల మీద నడవాలంటే మోదీ మరోసారి గెలవాలని అన్నారు. దానికంటే ఎక్కువ మనవే 16 లక్షల ఓట్లల్లా 8 లక్షల పైన ఓట్లు మహిళలవే. ఒక్క మహిళలు వేస్తేనే అరుణమ్మ గెలుస్తుంది. మహిళలు ఒక్కరు వేస్తే కూడా అరుణమ్మ గెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మా ఆడపిల్ల నిలబడింది, మా ప్రాంతం కోసం పనిచేస్తుంది. ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసింది. ఒక ఆడపిల్లైన జిల్లా కోసం పోరాటం చేసింది. ఇక్కడ ఉన్నోళ్ళు మాట్లాడేతోళ్ళు, చెప్పేతోళ్ళు, మొన్న ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా జిల్లా కోసం ఏం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏం పోరాటాలు చేసిన వాళ్ళు కాదు, ప్రజలకు పని చేసిన వాళ్ళు కాదు. ఈరోజు ఓట్లు వేయించుకున్నారు, పోయినరు. 6 గ్యారెంటీలను ఒకటనే ఇచ్చిందా? మరి ఇవ్వకుండా మళ్ళీ ఓటు వేయాలనా? ఈ ఓటు వాళ్ళ ఓటు కాదు, వాళ్ళకి ఓటే చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు మీరు రాకండి, ఈ ఓటు నరేంద్ర మోదీ ఓటు. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చినాకనే మా ఊర్లోకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనని ఊర్లోకి రాకుండా నరేంద్ర మోదీ కమలం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిపై బైగన్ అని నినాదాలు తీశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చేవిల్ల మహేందర్ విమర్శించారు. అబద్ధపు మాటలు చెబుతున్నారని, బీజేపీ పైన కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి చేసి బీజేపీ పైన కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశానికి కాంగ్రెస్, రాష్ట్రానికి కాంగ్రెస్ చేసింది స్కాములు, కుటుంబ పాలన, మత ఘర్షణలు, బాంబు పేలుడు, సిక్కుల ఊచకోత, ఎమర్జెన్సీ నియంత పాలన, తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీశారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు, బ్యాంకుల్లో దోపిడీలు, అదేవిధంగా రాష్ట్రానికి జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు 4,000 ఇస్తామన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన అంతా మోసం, అబద్ధపు మాటలు, కాంగ్రెస్ పాలన అని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు సీఎం బైగన్ వంకాయ్ అని నినాదాలు తీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో తన ముఖ్య అనుచరులైనటువంటి కొంతమందితోని కొన్ని అబద్ధపు మాటలు పలికిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంలో సీఎం కేసీఆర్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారా అని చెప్పేసి మేము ఈ యొక్క సందర్భంగా అడుగుతున్నాం. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలలో నరేంద్ర మోడీ గారికి విపరీతమైనటువంటి అభిమానులు పెరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో కూడా 17కు 17 స్థానాలలో జనాలంతా కూడా జేజేలు కొడుతున్నటువంటి సందర్భంలో ఓర్వలేని ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరు కూడా ఓర్వలేక వాళ్ళందరూ కూడా బీజేపీ పైన కుట్రలు పన్నుతున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి యొక్క కోవట్ అయినటువంటి ఎవరైతే కొంతమంది ఎన్ఎస్యూలో పనిచేసినటువంటి వ్యక్తులు, బల్మూర్ వెంకట్ కావచ్చు, ఇంకా కొంతమంది వ్యక్తులు కావచ్చు, పచ్చి అబద్ధాలు ఆడుతూ యాకత్పుర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంతోష్ నగర్, జవహర్ నగర్, ఓవైసీ కాలనీ, జలంధర్ నగర్, హస్నాబాద్లో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో కార్యకర్తలు జెండాలు పట్టుకుని
బస్తీలో తిరుగుతూ పతంగ్ గుర్తుకి ఓటు వేసి ఓవైసీని గెలిపించాలని నినాదాలు చేశారు. అలాగే మజ్లిస్కు విజయం చేకూర్చాలని అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ రోజున టీవీలు చూస్తూ ఇళ్లకే పరిమితం కాకుండా బూత్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసినందుకు వెంకయ్యనాయుడిని శాలువతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ వెంట హర్యానా ప్రైవేట్ సెక్రటరీ కైలాష్ నగేష్ పాల్గొన్నారు. దేశంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కోటాకు బీటలు వారాయి. మీర్పేట్ కార్పొరేషన్ నుండి 8 మంది కార్పొరేటర్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దక్షత చూసి యావత్ దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. మీర్పేట కార్పొరేషన్ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో కమలం పార్టీలో చేరడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, కన్వీనర్ ఎల్మేటి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలం శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా ఒత్తిడి వస్తుంది. కింద ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు, అక్కడ ఉన్న ఓటర్స్ అంతా కార్పొరేటర్లు అడుగుతారు, మనం నరేంద్ర మోడీ గారికి ఓటేద్దాం, మీరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు కూడా నిజంగా కూడా 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఉండు కాబట్టి, దేశానికి అవసరం కాబట్టి ఈరోజు కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం. అదేవిధంగా ఈరోజు ఆ ప్రాంతాన్ని, మహేశ్వరం ప్రాంతాన్ని, బడంగపేట్, మీర్పేట్ ప్రాంతంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వస్తారు. రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం, గతంలో జైపాల్ రెడ్డి మీ మామగారు, అదేవిధంగా గతంలో సబితా ఇంద్రాణి ఇద్దరు మినిస్టర్లు ఉన్నప్పుడు ఆ రోడ్ నెంబర్ 26 అది 150 ఫీట్లు అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపనే లేదు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మొన్న పోయిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండింటి పట్టించుకోలేదు. మీరు అక్కడ వస్తారు కాబట్టి దాని మీద ఏమైనా హామీ ఇవ్వగలుగుతారా అని అడుగుతున్నాం. ఎందుకంటే మీ మీద నమ్మకం లేకనే ఇలా కార్పొరేటర్ అంతా వచ్చి భారతీయ జనతా పార్టీ మీద చేరుతున్నారు. మీరు ఇంకో విధంగా మొన్న సీఎం అయినాక కూడా ఫార్మా సీటు మీద ఒకరోజు ఫార్మా సీటు ఉందంటారు, ఒకరోజు ఫార్మా సీటు లేదంటారు. అసలు ఫార్మా సీటు ఉందా లేదా? ఈ మహేశ్వరం ప్రజలతోటి చెలగట్టడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మీరు మెట్రో తీసుకొస్తామంటారు కందుకూరు వరకు, అది ఎప్పటి వరకు చేస్తారు? తెచ్చేది ఉందా లేదా? రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు. నిజంగా కూడా అవ్వల తాతలకు పింఛన్ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు పింఛనేయలేరు. మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం. మీరందరూ రావడం, నరేంద్ర మోడీ గారి అందరం కష్టపడి పనిచేసుకున్నాం. మీ అందరికీ వెళ్ళ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మీ అందరు వచ్చినందుకు అందరికి పేరు నమస్కరిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. మేడ్చల్లో పార్టీ నాయకులతో కలిసి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని తిరిగి గెలిపించి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి బలాన్ని మరింత పెంచాలని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత పరుగులు పెట్టించాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉమ్మడి షామీర్పేట మండలాల ఇన్ఛార్జ్ నక్కా ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీ మహిళలందరూ కూడా, మన అభ్యర్థిని కూడా ఒక మహిళ సోనియమ్మ, ప్రియాంక గాంధీ, మనకు ఒక మహిళా అభ్యర్థిని మన సునీతా మహేందర్ రెడ్డి గారిని మన పార్లమెంట్ కోసం పంపించారు. మరి మీరందరూ కూడా మహిళకు మద్దతు చెప్పాల్సిన బాధ్యత మహిళల మీద ఉందా లేదా? ఉందా? ఒకసారి చేయలేప్పుడు అందరూ. ఇప్పుడు మన ప్రభుత్వం ఏముంది? ఏం ప్రభుత్వం ఉంది? మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొన్నటిదాకా ఎవరు ఇండియలే, కేసీఆర్ ప్రభుత్వం ఏమి ఇయ్యలే మనకు తెలుసు. ఇప్పుడు మీకు
ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు కావాలన్నా మరి కాంగ్రెస్ గెలిపియాలి కదా. మొన్న మంచుకో చెడ్డకో మల్లారెడ్డి గెలిచిండు, అయిపోయిండు. మరి ఈ రోజు మనకు ఎమ్మెల్యే గారు లేరు. ఇప్పుడు మన ఎంపీగా మన అభ్యర్థి వచ్చింది, ఒక మహిళని ఇచ్చారు. మనకు సమాన హక్కు కోరుకునే మనం మహిళా అభ్యర్థికి మద్దతు తెలపాల్సిన బాధ్యత, గెలిపించుకునే బాధ్యత మహిళల మీదనే ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ కు ఓటేస్తే చెల్లనోటది. బీజేపీ మన దగ్గర ఉందా? బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ మన దగ్గర గెలిచే పరిస్థితి ఉందా? లేదు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎప్పుడు గాడిదకు గట్టేసి ఆవు పాల్గొంటే రావు. బీజేపీకి ఓటేసి బీఆర్ఎస్ కు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలంటే చేయలేదు. ఈ గ్రామంలో ఒక్క వన్ సైడ్ గా ఓట్లేయండి, మీకు ఇల్లు ఇప్పించేటువంటి బాధ్యత, మీకు పెన్షన్ ఇప్పించేటువంటి బాధ్యత, మీకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో కుట్రపూరితంగా నీటి కొరత, విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ ఓయూవీసీ రవీందర్ యాదవ్పై ఓయూ పరిశోధక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. భట్టి విక్రమార్క బిజీ షెడ్యూల్లో ఉన్న ప్రత్యేకంగా చొరవ తీసుకుని యూనివర్సిటీలో విద్యార్థులకు అభయం ఇచ్చేలా హాస్టల్లో కొనసాగుతాయని, నిర్భయంగా చదువుకోవచ్చని తెలపడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు పరిశోధక విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ గురించి గానీ, విద్యార్థి సంక్షేమం కోసం గానీ ఏనాడు మాట్లాడిన మాజీ సీఎం కేసీఆర్ ఓ సమావేశంలో ఓయూలోని నీటి కొరత, కరెంటు సమస్య ఉందని గ్లోబల్ ప్రచారం చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ప్రేమ ఉంటే కేసీఆర్ ఓయూతో సహా తెలంగాణ యూనివర్సిటీలలో సమస్యలు ఉన్నాయో చర్చించడానికి ఓయూకి రావాలని అన్నారు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఓయూవీసీ నిర్ణయాలకు కుట్రపూరితంగా భయాందోళనకు గురైనటువంటి వారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం విద్యార్థుల పక్షాన. ఎందుకంటే నీటి కొరత లేకున్నా, కరెంటు కొరత లేకున్నా కూడా బీఆర్ఎస్ ఏజెంట్ గా మారిన ఓయూవీసీ రవీందర్ యాదవ్ విద్యార్థులు భయాందోళన నెలకొల్పి ఇక్కడి నుంచి వేకెట్ చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి, ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా గానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థి కష్టాలు తెలిసిన వ్యక్తిగా, హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే, ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్, నీకు ఒక విషయం గుర్తు చేయాల్సుకున్నాము. ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మానియా విద్యార్థుల కోసం గానీ, విద్యార్థి సమస్యల పట్ల గానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి గానీ ఒకరోజు నీ మంత్రివర్గంతో గానీ, సంబంధిత అధికారులతో గానీ నువ్వు ఏనాడు రివ్యూ మీటింగ్ గానీ ఎలాంటి చర్చలు జరపలేనటువంటి వ్యక్తివి ఈ రోజు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే రాజకీయ లబ్ధి కోసం నమ్మే స్థితిలో విద్యార్థులు గానీ, నిరుద్యోగులు గానీ, తెలంగాణ సమాజం కూడా నమ్మే స్థితిలో లేరు. అలాగే ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాం, తెలంగాణ విద్యార్థులపైన కక్ష కట్టిన నువ్వు దశాబ్దాల కాలం క్రితం నువ్వు ఏనాడైతే ఉమ్మడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తున్నాడు. ఆనాడు ఉస్మానియా విద్యార్థులు మేమందరం నీకు హెలికాప్టర్లో చెప్పులు చూపిస్తే దాన్ని కక్షగా పెట్టుకుని నియామకాలు జరుపు చేసి చరిత్ర నీది. కాబట్టి నువ్వు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ విద్యా నిరుద్యోగుల ప్రభుత్వంగా ఏర్పడిందో ఇది ఎన్నో వేదికల ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్లీ రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమందరం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యా నిరుద్యోగులము ప్రజలందరం చైతన్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మేము చెప్తున్నాం. సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన స్టార్ క్రికెటర్లు కొండాపూర్లోని సెల్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉన్న ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ రాన్లో సందడి చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ రాన్కు అధికారిక భాగస్వామి స్టార్ క్రికెటర్లు హెన్రిచ్ క్లాసెస్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జయదేవ్ ఉనత్కత్, అదేవిధంగా నటరాజన్లు అభిమానులతో ఆత్మీయంగా మాట్లాడారు. అనంతరం అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు తెలిపారు. క్రికెటర్లు షాపింగ్కి విచ్చేశారని తెలియడంతో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతం సందడిగా మారింది. అభిమానులతో రాన్ కిక్కిరిసిపోయింది. తమ అభిమాని క్రికెటర్లు చూసి పులకించిపోయారు. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. రాన్లో లేటెస్ట్ కలెక్షన్ స్టోర్స్కి విచ్చేసిన వారిని ఎంతో ఆకర్షించాయి. बहुत खुशी हो रही है एसआरएच के इतने सपोर्टर्स को देख के। మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గం ధర్మపురి కాలనీ శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో రథోత్సవ వార్షికోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ రథోత్సవ వార్షిక వేడుకల్లో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబా వారిని ఎంపీ అభ్యర్థి శ్రీ రాగి లక్ష్మారెడ్డి దర్శించుకుని అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దీవెనలు తీసుకున్నారు. అనంతరం మల్కాజ్గిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గం 7వ డివిజన్ చిరుక్ నగర్లోని బీరప్పగడ్డ, సాయిరాం నగర్ కాలనీ, కళ్యాణ్పూర్ కాలనీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి కారు గుర్తుకు ఓటేద్దాం, పార్లమెంటుకు పంపిద్దాం అన్న నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నల గీత, ప్రవీణ్ ముదిరాజ్, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రవేశ్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.